పాతకాలం నాటి పుల్లట్టు. చుక్క ఆయిల్ అక్కర్లేదు. టేస్ట్ స్వర్గమే. పుల్లట్టు పేరు ఎప్పుడైనా విన్నారా? పూర్వం పల్లెటూర్లలో, షాపుల్లో రూపాయికి 4 పుల్లట్లు ఇచ్చేవారు. చాలా చాలా టేస్టీగా ఈ పుల్లట్టు తింటూ ఉంటే ఎన్నైనా తినబుద్దేసేది. ప్రస్తుతం సిటీల్లో రోడ్డు పక్కన బండ్ల మీద పుల్లట్లు అమ్ముతున్నారు. ఈ పాతకాలం నాటి పుల్లట్టుని మీరు కూడా మీ ఇంట్లో చేయాలనుకుంటే చాలా సింపుల్‌గా చేయొచ్చు. పుల్లట తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూడండి. కావలసిన పదార్థాలు: రేషన్ బియ్యం, పెరుగు, మజ్జిగ, ఉప్పు, జీలకర్ర. పుల్లట తయారీ విధానం: ముందుగా 2 కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అందులో 1 కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు పోసి కనీసం 3 గంటలు నానబెట్టాలి. తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసి పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. పిండి దోసపిండి కన్నా ఇంకా కొంచెం పలచగా ఉండాలి. ఇప్పుడు పిండిలో కొంచెం నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి మూతపెట్టి 1 గంట సేపు ఉంచండి. తర్వాత పిండి పులుస్తుంది. అప్పుడు పెనం మీద దోసలుగా వేసుకోవటమే. పుల్లట్ రెడీ. ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా మందంగా దోసలు వేసుకోండి.